దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది అని అన్నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా మనం చిన్నారులకు సరిపడా తరగతి గదులు అందించలేకపోతున్నాం. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులు, అధికారులు సిగ్గుపడాలి. ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ప్రాథమిక పాఠశాలను చూస్తే ఎవరైనా చలించిపోతారు. ఈ ప్రాథమిక పాఠశాలను ఓ షెడ్డులో నిర్వహిస్తున్నారు. అదీ సరిపోక ఓ రేకుల తడకల మధ్య మరో తరగతిని నిర్వహిస్తున్నారు. ఈ బడి దీనస్థితి, ఆ భావి భారత పౌరుల అవస్థలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దుబ్బగూడ మాడాలి కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విద్యార్థులకు ఏదైతే అద్దె భవనంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాలలో విద్యా బోధనలు కొనసాగాయి. కానీ అద్దె భవనానికి సంబంధించిన రెంటెడ్ ఓనరు భవనాన్ని ఖాళీ చేయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాలనీ వాసులంతా కూడా చేరో కొంత చేసుకొని చందా రూపంలో ఆ డబ్బులను జమ చేసి ఇక్కడ ఒక షెడ్డుని ఏర్పాటు చేసుకొని అక్కడనే విద్యార్థులకు పాఠాలైతే బోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విద్యార్థులు పడుతున్న కష్టాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దుబ్బగూడ దాజీ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఓ షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలకు చెందిన తరగతి గదిని పక్కనే ఉన్న గుడికి ఆనుకుని ఉన్న ఓ చిన్న రేకుల షెడ్డులో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. మొదటి 3 తరగతుల విద్యార్థులకు షెడ్డులో బోధన నిర్వహిస్తుండగా 4 నుంచి 5 తరగతి పిల్లలకు గుడికి ఆనుకుని ఉన్న రేకుల షెడ్లో బోధన కొనసాగిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది మారుమూల గ్రామంలో కాదు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామంలోని బడి పరిస్థితి ఇది. ఇక్కడి ప్రాథమిక పాఠశాల గతంలో అద్దె ఇంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటి యజమాని ఖాళీ చేయించడం, మరెక్కడా అద్దె భవనాలు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే తలా కొంత సొమ్ము వేసుకుని తడికలు, రేకులతో షెడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 మంది విద్యార్థులున్నారు. గ్రామస్తులు నిర్మించిన షెడ్డులో అందరూ పట్టకపోవడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో 2 తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షాలు పడితే బడికి సెలవు ఇస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతకు పిల్లలు రేకుల షెడ్డు లోపల కూర్చోలేకపోతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఇద్దరికి గాను ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఒక ఛత్రోపాధ్యాయుడు శిక్షణలో భాగంగా పాఠాలు బోధిస్తున్నాడు. పక్కా భవనం నిర్మించాలని తాజాగా ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ రాజర్షిని కలిసి వినతి పత్రం అందించారు. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా భవనం ఆలస్యం కానుందని అధికారులు చెబుతున్నారు. తమ పిల్లలకు అన్ని సౌకర్యాలతో పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు శృతి, నేను ఇక్కడ నుంచే చదువుకుంటున్నాను. ఫస్ట్ నుంచి మాకు బడి కావాలా, లాట్రిన్ బాత్రూమ్ కావాలా, మాకు వంట రూము లేదు. ప్లీజ్ సార్ కావాలా మాకు. మాది దుబ్బగూడ స్కూల్ కావాలా మాకు. సీఎం సార్కి అడుగుతున్నాను. రైట్, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.